హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను టమాటా రసం ఎలా చేయాలి అనేది చూపిద్దాం అనుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉండే ఈ టమాటా రసాన్ని చేసే విధానాన్ని నేర్చుకునే ముందు మీరైతే ఫస్ట్ సారి మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి నా వీడియోస్. కామెంట్స్ ఉంటే ఏమన్నా తెలియపరచండి. ఫస్ట్ అయితేనండి ఇదిగోండి, మనము ఎంతవరకు ఎన్ని టమాటా రసం పెట్టుకుంటామో ఎంత కావాలో మనకి రసము అట్లాగా కావాల్సినన్ని టమాటాలు అయితే తీసుకోవాలండి. టమాటాలు శుభ్రంగా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇలాగా కొంచెం ఒక 4-5 ముక్కలుగా సమానంగా కట్ చేసుకోండి. కొంచెం పెద్ద ముక్కలైనా పర్లేదు, ఎందుకంటే నేను కుక్కర్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. కుక్కర్లో పెడితే ఈజీగా మెత్తగా మెదిగిపోతాయి కదా, అందుకని ఇలాగా టమాటాలన్నింటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగానే కట్ చేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కూడా కొద్దిగా పెద్ద పెద్దగా ఉన్నా కూడా ఏమీ కాదు, ఎందుకంటే కుక్కర్లో వేస్తాం కాబట్టి మెత్తగా మెదిగిపోతాయి. చాలా సింపుల్గా ఈజీగా మనం అప్పటికప్పుడు ఒక 10 మినిట్స్లో రసం ప్రిపేర్ చేసుకోవాలి అంటే మాత్రం ఈజీగా పెట్టేసుకోవచ్చండి. వేడి వేడిగా పెట్టేసుకొని వేడి అన్నంలో వేసేసుకొని తినేసేస్తూ ఉంటే మాత్రం నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ రసం మాత్రం పిల్లలకు కూడా ఇష్టంగా తింటారనమాట. ఈ సైజు ముక్కల్లాగా కట్ చేసేసుకోవటమే. కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లో ఈ ముక్కలన్నీ వేసేసేయాలి. దీనిలోనే కొద్దిగా చింతపండు, మన టేస్ట్కి తగినట్లుగా కారాన్ని కూడా వేసేసుకోవాలి. ముందుగానే మనం ఎంత రసం పెట్టుకుంటున్నామో దానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి, కొద్దిగా పసుపు. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మెత్తగా ఉడికిపోయేటట్లుగా మనం కుక్కర్ని పెట్టేసుకోవాలి, ఉడికించుకోవాలి. సమ్మర్ వచ్చేసింది కదండి, ఏదైనా పప్పుచారు కానీ రసం కానీ ఏదైనా అలాగా పులుసు కూరలు కానీ ఎక్కువగా తింటూ ఉండాలన్నమాట. అచ్చంగా ఫ్రైలే కాకుండా ఇగురు కూరలు కాకుండా అప్పుడప్పుడు కూడా వీక్లీ 2 టైమ్స్ ఇలాంటి రసం కానీ అట్లా చేసుకుంటే హెల్త్కి మంచిది మెయిన్. నేనైతే ఒక 5 విజిల్స్ రానిచ్చానండి. చూసారుగా మెత్తగా ఉడికిపోయినాయి టమాటాలన్నీ కూడా. ఇవన్నీ కూడా ఆరిపోయిన తర్వాత మీకు అసలు తొక్కలు కూడా కనిపించకూడదు అంటే కొంచెం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోండి. నేనైతే పప్పు గుత్తి పెట్టి మెదిపేస్తున్నానండి. మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవటం వల్ల ఏంటంటే పిల్లలు కొంచెం పోసుకున్నప్పుడు కూడా దాంట్లో అసలు పులుపు అనేది కనిపించదు కదా, వాళ్ళు మంచిగా తినేస్తారనమాట. నేనైతే మామూలుగా ఏమన్నా తొక్కులు వచ్చినాయి అనుకోండి వేరి పక్కకు పెట్టేస్తాం కదా, చాలా వరకు మెదిగిపోతుంది మెత్తగా. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకి రసం ఎంత కావాలో అంత, ఉప్పు కారం అన్నీ చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను చెప్పానని కాదు కానండి, టమాటా రసం పెడితే మాత్రం
మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారండి. చారు చాలా బాగా చేస్తావు అంటారనమాట. చారనే కాదు ఏ కూరలైనా బాగానే కుదురుతాయి. కానీ రసం కూడా సూపర్‌గా ఉంటుందిలెండి టేస్ట్. నాకే అనిపిస్తుంది నా చేత్తో చేసినయి నేనే ఇంత కమ్మగా తింటున్నాను గదా! మా ఇంట్లో వాళ్ళు కూడా బాగా తింటారుగా అనిపిస్తుంది. బాగా చేస్తావు వంటయితే అని అంటారనమాట మా ఆయనైనా, మా పిల్లలైనా. ఇలా రసమైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళా ఇంకోసారి స్టవ్ మీద పెట్టుకొని బాగా తెరిలేటట్టుగా కాచుకోవాలండి ఈ రసాన్ని. ఇవన్నీ కూడా మంచిగా తెరిలేటట్టుగా కాయాలి. ఈలోపు ఏంటంటే 4, 5 మిరియాలు, చిన్న ఉల్లిపాయలు నాకైతే చిన్నుల్లిపాయల గబ్బాలు ఎందుకనో చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి. ఇవి హైబ్రిడ్ చిన్నుల్లిపాయలో ఏమో మరి. ఒక్క గబ్బం వేస్తేనే సరిపోతుంది. అందుకని పెద్దగా ఉంది కాబట్టి ఒకటే తీసుకున్నాను. మిరియాలు, చిన్నుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర అన్నీ వేసి మెత్తగా కొంచెం కచ్చాపచ్చాగా నలిగేటట్టుగా దంచుకోవాలనమాట. ఇది వేయటం వల్ల ఏంటంటే రసంలో టేస్ట్ బాగుంటుందండి. మిరియాల పొడి, చిన్నుల్లిపాయలు, జీలకర్ర వేస్తే కమ్మగా ఉంటాయి చారు. తాలింపులో వేసుకున్నామనుకోండి మంచి టేస్ట్ ఉంటుంది. ముందు మిరియాలు, జీలకర్ర నలిగిపోయిన తర్వాత దీనిలో చిన్నుల్లిపాయ కూడా నేను దంచుతున్నాను. ముఖ్యంగా తాలింపు దినుసుల్లో కూడానండి ఎండుమిరపకాయ గిల్లేసి ఈ ఇప్పుడు నేను చేశాను కదా పౌడరు అలా చేసి పెట్టుకొని అంత కరివేపాకు అంత కొత్తిమీర అన్నీ వేసి తాలింపు చేస్తే మాత్రం అండి ఇల్లంతా కూడా గుమగుమలాడిపోతుంది అనమాట. మంచి స్మెల్ వస్తుంది. అందుకని ఖచ్చితంగా ఇవన్నీ కూడా వేసేటట్లుగా ఉండాలి రసంలో. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. తాలింపు చేసుకుంటున్నాను. ముందు ఆవాలు, జీలకర్ర వేసానండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేగిన తర్వాత దీనిలో నేను దంచిపెట్టుకున్న పౌడర్‌ని, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి తాలింపు చేసుకోవాలి. సింపుల్‌గా టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. అన్నంలో పోసుకొని మనం తింటూ ఉంటే కూడా ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే ఎంత టేస్ట్‌గా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుందండి. మరి నచ్చితే మాత్రం మీరు కూడా మీ ఇళ్ళల్లో చేసుకోండి. మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్‌లో నా ఛానల్ కొంచెం గ్రో అవ్వటానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.